అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అలాగేనమ్మా, నువ్వే చూస్తావుగా. చిటికలో వెళ్ళి కళ్యాణి తీసుకుని వస్తాను. బావగారు, దేశముఖి పిన్నితో జాగ్రత్త. అంతకన్నా ముఖ్యంగా కళ్యాణ్ని క్షేమంగా తీసుకురండి. ఆయన మీదే నా పంచ ప్రాణాలున్నాయి. నాకు తెలుసమ్మా, నువ్వేం కంగారు పడకు. జాగ్రత్తగా తీసుకొస్తాను, సరేనా? వర్జీ వచ్చేస్తుంది. పూజ దగ్గరకు వెళ్దాం పదండి. పద. వీళ్ళకి టైం సెన్స్ అంటూ బొత్తిగా లేదు. ఎప్పుడో పంపవలసిన కారు ఇంకా పంపించలేదు. ఛీ! బేటా, ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మోసి, ఇంతకు ముందే అడగాలని భూల్గై బేటా. ఇదే డ్రెస్తో నువ్వు షాదీకి వస్తావా? మోసి. దీన్ని డ్రెస్ అంటారా బేటా? చండాలంగా ఉంది. ఈ డ్రెస్లో పెళ్లికి వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను. మోసి, డ్రెస్ బాగానే ఉంది కదా. డ్రెస్సు బాగుండడం కాదు కళ్యాణ్, మనం వేసుకున్న డ్రెస్సు మన సాంప్రదాయం ప్రకారం ఉందా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. మన సాంప్రదాయం ప్రకారం లేనిది ఏదైనా సరే నా దృష్టిలో విలువ లేనిది. ఇప్పుడు నువ్వు వేసుకున్న ఈ డ్రెస్సు కూడా అదే. నాతో చెప్పించుకునే స్థాయికి నువ్వు దిగజారిపోతావు అని నేను అనుకోలేదు కళ్యాణ్. నువ్వు పుట్టింది ఇక్కడే కావచ్చు, కానీ పెరిగి పెద్ద అయింది మాత్రం నార్త్ ఇండియాలో. ఈ పద్ధతులు అలవాట్లు కూడా అవే ఉండాలి తప్ప ఇక్కడవి కాదు. నీ భార్యకి అడుగులు మడుగులు బొత్తి తాను తానా అంటే నువ్వు తందానా అంటున్నావు. అందుకే నీ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి బాళ్ల పద్ధతుల్ని నీ నెత్తి మీద రుద్దుతున్నారు. అదేం లేదు మోసి, నేను కంఫర్టబుల్గానే ఉన్నాను. దేవిక వాళ్ళు కూడా నా ఇష్టానికి రెస్పెక్ట్ ఇస్తారు. బోలా మత్. మన కల్చర్ మీద నీకు ఏ మాత్రం రెస్పెక్ట్ లేకుండా పోయింది కళ్యాణ్. అందుకే పొద్దున్నే లేవగానే ముద్దపప్పన్నం, ఇడ్లీ, దోశ, సాంబార్కి అలవాటు పడిపోయినావు. కనీసం వేసుకునే బట్టలు అయినా మన కల్చర్ని పాటించు. షేర్వాణి వేసుకో, తలపాగా పెట్టుకో. అదే మన పద్ధతి. ఆల్రెడీ నీ కోసం నేనన్నీ రెడీ చేసి తెచ్చాను, ఉండు. బేటా, జల్దీ వేసుకునిరా. జావ్. అత్తయ్య, 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 నేను రెడీ. అత్తయ్య రెడీ.
మహారాజులా ఉన్నావు. ఈ తాళిబొట్టు మీ అమ్మ పోతూ పోతూ నా చేతిలో పెట్టింది. కాబోయే కోడలికి గుర్తుగా ఇమ్మని పదే పదే చెప్పి వెళ్ళింది. దేవిక మెడలో నువ్వు ఈ తాళిబొట్టునే కట్టాలి. అప్పుడే నీకు అడ్డు వచ్చిన అపశకునాలన్నీ తొలగిపోయి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటావు. తను చెప్పినట్టు జరిగింది అని పైనున్న మీ అమ్మ కూడా సంతోషిస్తుంది. నా బాధ్యత కూడా తీరిపోతుంది కళ్యాణ్. जीते रहो बेटा, जीते रहो. రాజశేఖర్, నిన్ను వదలనరా. కీర్తి నన్ను కొట్టి నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసింది. ఇప్పుడు వాళ్ళబ్బ నన్ను దొంగ దెబ్బ తీసి ఈ చెత్త కుప్పలో తెచ్చి పడేశాడు. రాజశేఖర్, నాకు ఈ గతి పట్టించిన నిన్ను నీ కూతుర్ని వదిలిపెట్టను. నాతో పెట్టుకున్నందుకు మీ జీవితాల్ని కుక్కలు చెప్పిన బిస్తరయ్యేలా చేస్తాను. దెబ్బకు దెబ్బ కొట్టకపోతే నా పేరు ఆదర్శే కాదురా.